కూడా మనమే చెప్పాం, సెక్యూరిటీ సొంతగా పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తుంది. జగన్ దగ్గరికి రాకుండా 2,500-3,000 మంది పోలీసులు పెడుతుంది జనాన్ని రానియకుండా, అంతేగాని జగన్ వెనకాల 1000 మంది పోలీసులు పెట్టలేకపోతుంది. అదే అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తుంది. జగన్కి అంటే జగన్ లాంటి వాడి దగ్గర ఒక టెంపర్ ఉంటుంది అనే, అంటే ఆ టెంపర్ని, జగన్ టెంపర్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల మీద పడుతున్నప్పుడు ఎదిరిచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని అప్పుడు తెలుగుదేశం నెగిటివ్గా చూపెట్టేది, తర్వాత తెలుగుదేశంతో కలిసాక వైసీపీ నెగిటివ్గా చూపెట్టేది. ఆ వీడియో వేసి కార్యకర్తలు అంటే చూడు, అలాగే బాలయ్య చెంపసాచి కొట్టినటువంటి ఇట్లాంటివి ఉంటాయి. అట్లాగా జగన్ దగ్గర నుంచి జరగాలని కోరుకుంటున్నారు వీళ్ళు. ఫ్రస్ట్రేషన్ రావాలి జగన్, ఎందుకంటే కార్యకర్త, దూరమైన కార్యకర్త మళ్ళీ దగ్గర అవుతున్నాడు. జగన్ని వాలంటీర్ల, ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం కార్యకర్త ఆ ఏరియా మారాజండి, ఓ రకంగా పనులు చేపించి పెట్టేటటువంటి పవర్ బ్రోకర్లుగా ఉంటున్నారు వాళ్ళు. అలాంటి స్టేజీ వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. జనం అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయరు, పవర్ బ్రోకర్ల దగ్గరికి పోవాలని కోరుకోరు. అతను ఉద్దేశం కరెక్ట్గానే చేశాడు జగన్, దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు అతను. దాంతో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇచ్చేసి తెలుగుదేశం కార్యకర్త తరహాలో కార్యకర్తలకు ఇచ్చేసేటప్పటికి వైసీపీ కార్యకర్తకి కాస్త పించింగ్ ఉంటుంది. జగన్ ఎప్పుడైతే నేను ఈసారి మీకు స్వేచ్ఛ ఇచ్చేస్తాను నాయన, మీ చేతికే పవర్స్ ఇస్తానన్నాడో అప్పటి నుంచి ఈ కార్యకర్త